Hey hello guys, here is our non-spoiler review of movie Parking. ఈ మూవీ తమిళ్లో డిసెంబర్ 1st అయితే రిలీజ్ అయింది. మొన్న డిసెంబర్ 30 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే తెలుగులో కూడా వచ్చింది. చూడాలనుకున్న వాళ్ళు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే చూసేయండి. నాకైతే ఈ మూవీ చూసాక ఫ్రెష్ గా చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ దయచేసి కింద ఉన్న రెడ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి రివ్యూస్ ఇంకా మరెన్నో ఇస్తాను. ఇక ఈ పార్కింగ్ మూవీ ఇన్ డెప్త్ రివ్యూలోకి వస్తే ఈ మూవీ ఒక డ్రామా అండ్ సస్పెన్స్ తో రన్ అవుద్ది. ఈ పార్కింగ్ అని టైటిల్ చూసినప్పుడు ఏదో మంచి యాక్షన్ తో వెళ్తుంది అనుకున్నాను, కానీ ఈ మూవీ లాస్ట్ కి చెప్పొచ్చేది ఏంటంటే జీవితంలో ఈగో యాటిట్యూడ్స్ తో కాకోకుండా అడ్జస్ట్ అయి వెళ్తే ఏ ప్రాబ్లం లేకోకుండా జీవితం మనశ్శాంతిగా ప్రశాంతంగా సాగేయచ్చు అని అయితే మెసేజ్ ఇచ్చాడు మన డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్ గారు. అసలు ఇంత చిన్న స్టోరీ లైన్ లో 2 hours 7 minutes మూవీ ఎలా తీసాడు అనిపించింది నాకైతే. మీకైతే ఒకసారి బేసిక్ స్టోరీ లైన్ చెప్తాను చూడండి. అసలు ఇంత చిన్న మూవీ లైనా అనిపిస్తుంది మీకైతే. ఒక కపుల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ కి అయితే రెంట్ తీసుకుంటారు. ఆ ఇంటికి సరైన పార్కింగ్ ఉండదు. సో ఆ కపుల్ కార్ కి ఒక దగ్గర పార్క్ చేస్తే కిందింటి ఆయన బైక్ తీయడానికి అది చాలా ఇబ్బంది అవుద్ది. అలా ఇబ్బందిగా తీస్తున్నప్పుడు ఒక స్క్రాచ్ పడుద్ది. ఆ స్క్రాచ్ చూసిన ఓనర్ అతనికి వార్నింగ్ ఇవ్వడంలో కొంచెం ఓవర్ అవుతాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేసుకున్నారు, ఎంతవరకు వెళ్ళింది కథ అనే యాక్షన్ కి రియాక్షన్ తో ఒక సస్పెన్స్ తో తీసుకెళ్తారు. అట్ ఫైనల్లీ వాళ్ళ గొడవ ఎలా సాల్వ్ అయ్యింది అనేది ఈ మూవీ. ఇంత చిన్న స్టోరీ లైన్ ని నీట్ గా ఎక్కడ బోర్ కొట్టుకోకుండా మంచి కామెడీతో చాలా బాగా ఫినిష్ చేశారు మన డైరెక్టర్ గారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఈ మూవీలో క్యారెక్టర్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి, కానీ ఎవరి యాక్టింగ్ వాళ్ళు చాలా నేచురల్ గా అండ్ బాగా చేశారు. ఇక డైరెక్టర్ ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవడం కానీ వాళ్ళని యూజ్ చేసుకునే విధానంకి వస్తే ఏజ్డ్ పర్సన్ అయిన మన ఎంఎస్ భాస్కర్ గారిని, యంగ్ పర్సన్ అయిన మన హరీష్ కళ్యాణ్ గారిని వీళ్ళనే కాకోకుండా వీళ్ళు మూవీలో చేసే జాబ్స్ ని కూడా బాగా యూజ్ చేశాడు. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కూడా బాగా చేసుకున్నారు. కొన్ని సీన్స్ లో అయితే మనకు తెలియకుండానే మన మూవీకి బాగా కనెక్ట్ అయిపోతాం. అసలు స్కిప్ కూడా చేయలేనంతగా కనెక్ట్ అయిపోతాం. మూవీలో వాళ్ళిద్దరి మధ్య చాలా ఈగో అండ్ యాటిట్యూడ్ క్లాషెస్ అయితే వస్తాయి, కానీ మనం ఎవరికి పాజిటివ్ గా సపోర్ట్ చేయాలనేది మనకు అర్థం కాకోకుండా అలానే సైలెంట్ గా చూస్తూ ఉండిపోతాము. అంత నీట్ గా స్టోరీని అయితే రాసుకున్నాడు. ఈ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్తాను నేనైతే. ఇక సాంగ్స్ విషయానికి వస్తే తెలుగులో పెద్దగా ఏం అనిపించలేదు, తమిళ్లో అయితే నేను వినలేదు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. ఫైనల్ గా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇంటర్వెల్ బ్లాక్ లో తెలుగు లాంగ్వేజ్ లో ఒక బూత్ వర్డ్ అయితే ఉంటది. అది తప్ప మిగతా మూవీ అంతా ప్యూర్ గా ఉంటది. ఆ వర్డ్ ఒకటి మీకు ప్రాబ్లం లేదంటే పక్కాగా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. ఈ మూవీ స్క్రీన్ రేటింగ్ వచ్చేసి 3.5/5. డోంట్ మిస్ ఇట్. పక్కాగా వాచ్ చేయండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉంది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఏ మూవీ స్క్రీన్. ప్లీజ్ దయచేసి వెళ్లే ముందు మళ్ళీ అడుగుతున్నాను, దయచేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటది, ఎంతో మోటివేషన్ ఇస్తుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.